హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు నా వీడియోస్ ఇంకా రెసిపీస్ నచ్చుతున్నాయి అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వాయిస్ అస్సలు ఏం బాగాలేదండి, చాలా రఫ్గా వస్తుంది. ఇంకా ఎందుకంటే గట్టిగా కూడా మాట్లాడలేకపోతున్నాను. అప్పటికి మైక్ పెట్టుకొనే మాట్లాడుతున్నాను. సో కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారనుకుంటున్నా. బాగా వేడి జలుబు చేసేసి దగ్గు గొంతంతా రాసుకుపోయిందనమాట. సో అది ఇంక ఇక్కడేమో ఇడ్లీ పెట్టేశాను. పల్లీ చట్నీ కోసం పల్లీలు అయితే ఫ్రై చేయాలి. పాలు మరగబెట్టాను. టీ పెట్టలేదు, కాఫీ పెడదామని చెప్పి. అసలు టీ కాఫీలు తాగట్లేదండి నేను. దగ్గు వచ్చేస్తా ఉందని చెప్పేసి అసలు తాగట్లేదు. కాకపోతే కాఫీ ఎందుకు కలుపుతున్నానంటే మా మరిది వచ్చాడు అనమాట. సో తను టీ అస్సలు తాగడు, కాఫీ కూడా తాగడు. కానీ ఏమో తాగుతాడేమో కొంచెం అయినా అని చెప్పేసి ఇంకా కాఫీ అయితే కలుపుతూ ఉన్నాను. ఇంకా ఇంకా అలాగే ఇడ్లీలోకి చట్నీ చేస్తున్నాను. ఇవాళ మిల్లెట్స్ దోశ కూడా వేసానండి. ఇంకా టైం లేక పిల్లలకైతే ఫస్ట్ ఇడ్లీ పెట్టేశాను. ముందు రోజు దోశ పిండి ఇడ్లీ పిండి కలిపాను అనమాట. అయితే ఇడ్లీ మాత్రం మామూలు ఇడ్లీ కలిపేశాను, రవ్వ ఇడ్లీ. దోశ పిండి మాత్రం మిల్లెట్స్ మీకు ముందు వీడియోలో చూపించాను కదా. సో దోశ ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉంది అనేది చెప్తాను, చూస్తూ ఉండండి. అయితే మీ మరిది కోసం పెట్టి నువ్వు తాగుతున్నావు ఏంటి భారతి కాఫీ అనుకోకండి. తనకి తెచ్చిస్తే తనైతే వద్దని చెప్పాడు. వద్దొద్దున నేను తాగనని చెప్పి సరే అని చెప్పేసి ఇంకా ఆ కాఫీలోనే మా వారికి ఇచ్చేసి కొంచెం తాగుతూ ఉన్నాను. అసలు కొంచెమైనానండి కాఫీ కానీ టీ కానీ కొంచెం తాగినా దగ్గు వచ్చేస్తుంది. ఇవాళ అయితే అసలు లేట్గా లేచాను, పిల్లలకి టైం అయిపోతుంది అని చెప్పి ఇంకా త్వరగా ఇడ్లీ పెట్టేశాను. ఇడ్లీ అయితే వాళ్ళు కొంచెం ఇష్టంగా తింటారు పిల్లలు. దోశ కూడా తింటారు కానీ ఇడ్లీ ఎక్కువ ఇష్టంగా తింటారు. అందుకని చెప్పేసి ఇంక వాళ్ళ వరకు ఇడ్లీ పెట్టేశాను. ఇంకా కొంచెంసేపు టీ తాగుతూ కాఫీ తాగుతూ వాళ్ళతో మాట్లాడుతూ ఇంకా ఇది పల్లీలు అయితే వేగిపోయాయి, చట్నీ చేద్దామని చెప్పి వచ్చా. పిల్లల్ని కూడా లేపేసి ఫ్రెష్ అవ్వమని చెప్పాను. అయితే లాస్ట్ వీడియోలో నేను సెకండ్ ఛానల్ గురించి మాట్లాడాను కదా. సో చాలామంది నాకు చెప్పింది ఏంటి అంటే, సపోర్ట్ చేస్తాం భారతి, కాకపోతే నువ్వు ఎక్కువ శ్రమ పడతావేమో చూసుకో, ఈ ఛానల్లోనే గ్రోత్ లేదు కదా, మళ్ళీ ఇంకొక ఛానల్ అంటే అందులో గ్రోత్ ఉంటుందో ఉండదో చూసుకొని పెట్టు, కంగారు పడొద్దు అని చెప్పి చాలామంది అసలు ఎంత మంచిగా పెట్టారోనండి. నాకు అనిపించింది కొంతమంది అయితే పెట్టు భారతి మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. సో నాకైతే పెట్టాలని అనిపించిందండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఛానల్లో గ్రోత్ లేదు కదా. సో ఇంకొక ఛానల్ పెడితే ఏమో అది వేరే ఛానల్ కదా, సో ఏమైనా గ్రోత్ ఉండొచ్చేమో, మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారు కదా అట్లా అనిపించింది. మళ్ళీ అనిపించింది మీరందరూ ఇంకా వద్దు, రిస్క్ తీసుకోవద్దు, ఇప్పటికే చాలా శ్రమ పడుతున్నాం, ఇంకో ఛానల్ అంటే ఇంకా చాలా శ్రమ ఎక్కువ అయిపోద్ది అని చెప్పారు. అది కూడా పాయింటే కదా అనిపించింది. సో ప్రస్తుతానికైతే సెకండ్ ఛానల్ అనేది కామ్గా ఉన్నాను, ఇప్పుడు కాదు, కానీ ఫ్యూచర్లో ఎప్పుడైనా సెకండ్ ఛానల్ అయితే పెడదాం అనుకుంటున్నానండి. సో అప్పుడు ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉండాలనుకుంటున్నాను. సో ఇంక ఇప్పుడు ఏంటి అంటే యాజ్ యూజువల్గానే మన డైలీ వ్లాగ్స్ అయితే వచ్చేస్తాయి. కాకపోతే చూసేవాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుందని. సో పిల్లలకైతే టిఫిన్ పెట్టేశాను. వాళ్ళైతే ఇంకా టైం లేదని బాక్స్ ప్యాక్ చేసుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంక మా వారు మరిదికి అయితే దోశలు అయితే వేయాలి. ఇంకా నేనైతే పిల్లలు వెళ్ళిన తర్వాత కొంచెం ఇంట్లో పని అంతా చేసుకొని, అసలు మనసు ఏం బాగాలేదండి, అందుకే పూజ చేసుకున్నాను. పువ్వులు లేవేంట్రా బాబు, ఎలాగ అసలు మేడం మీద చెట్లు పువ్వే రావట్లేదు, 1-2 వస్తున్నాయి అంతే. అలా అనుకుంటూ ఉంటే ఇంటి దగ్గరికి మల్లెపూలు అతనైతే వచ్చాడు. ఇంకా 20 రూపాయలకి ఇచ్చాడండి, 2 మూరలు తీసుకున్నాను. ఇంకా పూలన్నీ కూడా ఇలా పెట్టేశా. అయితే వెంకటేశ్వర స్వామి విగ్రహము, లక్ష్మీదేవి విగ్రహము పక్కన పెడితే హైట్ సరిపోలేదు అని చెప్పి అప్పుడు మీకు చెప్పాను కదా. కానీ ఈ ఫోటోలో చూడండి, వెనకాల వెంకటేశ్వర స్వామి, ముందు లక్ష్మీదేవి ఉన్నారు కదా. సో ఆ పిక్చర్ని ఇక్కడ మళ్ళీ రీక్రియేట్ చేశాను అనమాట. వెనకాలేమో వెంకటేశ్వర స్వామి, ముందేమో లక్ష్మీదేవి, సేమ్ అలాగే ఉన్నారు కదా. నాకైతే ఆ ఫోటో చూసి నిజంగా చాలా బాగా సెట్ అయింది అనిపించింది. ఇంక మళ్ళీ పూలు అవన్నీ అలా పెట్టి పూజ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంక వీళ్ళకైతే దోశ అయితే వేసిస్తున్నా. ఇది ముందు రోజు కలిపి పెట్టిన మిల్లెట్స్ దోశ పిండి.
సో ఎలా కలిపానో ఒకసారి చూపిస్తాను. 1 గ్లాసు బియ్యం తీసుకున్నాను, 2 గ్లాసులు మిల్లెట్స్ తీసుకున్నానండి. ఇవి కొర్రలు, ఇదిగోండి సేమ్ మనకి ఎలా ఉన్నాయంటే ఇది పూసల్లాగా ఉన్నాయన్నమాట, చిన్న చిన్న పూసలు. ఇంకా గోధుమ రవ్వ ఉంటుంది కదా అలా ఉంది. కానీ టేస్ట్ అయితే పెద్ద వేరియేషన్ ఏం లేదు. మామూలు రెగ్యులర్ దోసకి ఈ దోసకి సేమ్ ఒకేలాగా ఉందన్నమాట. సో ఎప్పుడు వేసుకునేలాగే కొలత అయితే మాత్రం 1 గ్లాస్ బియ్యము, 2 గ్లాసులు మిల్లెట్స్ తీసుకున్నాను. మామూలుగా అయితే 3 గ్లాసులు బియ్యమే తీసుకుంటాను. ఇంక ఇవాళ 1 గ్లాస్ బియ్యము, 2 గ్లాసులు మిల్లెట్స్, 1 గ్లాసు మినపప్పు. నా దగ్గర మినుములు ఉన్నాయి. సరే ఎలాగో హెల్దీ దోశ కదా అని చెప్పి హెల్దీగా చేద్దామని ఇంకా మినపప్పు బదులుగా మినుములు ఉంటే వేసాను. అలాగే ఇదిగోండి 1 పావు స్పూన్ మెంతులు కూడా వేసానండి. సో అవేంటి అంటే ఇంక ఇట్లా నానిన తర్వాత 4-5 అవర్స్ నానిన తర్వాత అప్పటికప్పటికి అటుకులు అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి 1/2 గ్లాసు అటుకులను కూడా నానబెట్టి ఇలా అన్నీ కలిపి మిక్సీ చేసుకుంటున్నాను. అటుకులు వేయడం వల్ల దోశలు అనేవి చాలా ఎర్రగా బాగా కాలుతాయి అన్నమాట, చాలా బాగా వస్తాయి దోశలు. సో ఇంకా రుబ్బుకొని నైట్ ఇలా పెట్టేశాను. ఉదయానికి బాగా ఫర్మెంట్ అయిన తర్వాత దోశలు వేసుకోవడమే. ఇదిగోండి. సో కలరు ఇందులో మనము మినుములు వేసాం కదా, మినుములు వేయడం వల్ల కలర్ అయితే కొంచెం బ్లాక్ కలర్లో ఉంది. సాల్ట్ అయితే వేసేసి దోశలు వేసుకోవడమే. మీకు ఎప్పుడైనా సరే దోశ పల్చగా రావాలి అంటే పెనం మీద అసలు ఆయిల్ లేకుండా టిష్యూతో కానీ లేకపోతే ఏదైనా క్లాత్తో కానీ మొత్తం అంతా నీట్గా పెనాన్ని క్లీన్ చేసేసేయండి. అప్పుడు ఏంటంటే మనకి ఎక్కడ కూడా ఆయిల్ లేకపోతే దోశలు అనేవి బాగా వస్తాయి. సో ఇలా దోశ వేసేసుకొని కొంచెం బాగా క్రిస్పీగా కరకరలాడుతూ దోశ కావాలి అనుకుంటే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి దోశని. అప్పుడు బాగా ఎర్రగా వస్తాయి, బాగా క్రిస్పీగా పేపర్ దోశలా ఉంటుంది. కాకపోతే నాకు ఇప్పుడు అంత టైం లేదు, అందుకని నేను మామూలు దోశలాగా వేస్తానన్నమాట. అంటే వీళ్ళు బయటకు వెళ్తున్నారు ఏదో పని ఉందని చెప్పి. సో ఇంక అందుకని చెప్పేసి దోశలు అయితే మామూలుగా వేసి ఇచ్చేసాను. మా మరిది అయితే అదే చెప్తా ఉన్నాడు, బాగుందన్న దోశ మామూలు దోశలాగే ఉంది, పెద్ద వేరియేషన్ ఏం లేదు, బాగుంది, టేస్ట్ కూడా బాగుంది అని చెప్పి. ఆ తర్వాత ఇంటి దగ్గరికి నైట్ డ్రెస్సులు నైటీలు వాళ్ళు వచ్చారండి. సరే చూద్దాము పిల్లలకి తీసుకుందాము అనుకున్నాను. అవి నైటీలా? చిన్నపిల్లలు ఇలాంటివా? వద్దులేండి, ఇవైతే వద్దు, ఓపెన్ చేయొద్దు, ఎందుకు వద్దు వద్దులేండి, ఇలాంటివి వేసుకో. మావి కూడా ఇలాగే వస్తాయా? వద్దులేండి, అవైతే వద్దు. మావి చూపించండి. ఏదైనా బనియన్ క్లాత్ అన్నా అలాగే వస్తుంది. వస్తుంది మరి, ఇంకా పెద్ద ఉన్నది ఇస్తాను. ఇట్లా నిలబడదు, నిల్చోమ్మా నిలబడి. ఎంత ఇదండి? 450. 450? ఈ రెండో సైజులో తీసుకుంటే రేట్. నువ్వు సైజు చూసుకో, పొడవు సరిపోదా? నేను అనేది ఇది కాదు, టాప్ కానీ అది కానీ వేస్ట్ చూసుకుంటే సరిపోద్దా లేదా? లూజా? లూజా నువ్వు ఇంకా పెద్ద సైజ్ తీసుకోవాలి. ఇది ఇది లేదండి, అది షింక్ అవుతాయి ఉతికిన తర్వాత. ఇవి బనియన్ క్లాత్ సింక్ అవ్వదు, సాగుతుంది. లేదండి, సాగుతుంది బనియన్ క్లాత్, సాగుతుంది. కాటన్ అనుకోరా, క్లాత్ సింక్ అవుతుంది అమ్మ. పెద్ద సైజే తీసుకో. నైట్ డ్రెస్ కదా అమ్మా, ఏమైనా కొంచెం పెద్ద సైజే చూపించండి. ఇంకా కిందింటి అమ్మాయి నేను కలిసి నైట్ డ్రెస్లు అయితే చూస్తున్నాము. మగపిల్లలవి ఉన్నాయన్నారు కానీ అసలు ఏం బాగాలేవు, ఆ టైపు పిల్లలు వేసుకోరు. ఇంకా నేను కూడా యాక్చువల్గా అంత క్లాత్ అయితే అంత సూపర్గా ఏం లేదు, బాగున్నాయేమో బాగుంటే తీసుకుందాం అనుకున్నాను కానీ అసలు ఏం బాగాలేదు పెద్దగా. కాకపోతే ఇంక పొద్దున్నే ఫస్ట్ బోని అమ్మ అని చెప్పేసి అంటా ఉన్నాడని చెప్పి ఆ బ్లాక్ కలర్ది అయితే తీసుకున్నానండి. అంతగా ఏం బాగాలేదు క్లాత్. అంటే నాకు తెలుసు ఇంటి దగ్గరికి వచ్చేవి ఇలాగే ఉంటాయని, కాకపోతే సరే చూద్దాం ఒకసారి బాగుంటాయేమో తీసుకుందాం అనుకున్నాను.
కానీ పెద్దగా అయితే ఏం బాగాలేదు. ఇంక సరే ఎలాగో పిలిచి ఆపిన తర్వాత అతను బోనీ బోనీ అన్నాడని చెప్పి ఆ బ్లాక్ తీసుకున్నాను. 350కి ఇచ్చాడు తను. సో చెప్పడం అయితే 700 ఎంతో చెప్తే ఇంకా నేను 350కి తీసుకున్నాను. మరి ఎక్కువ తక్కువ నాకు తెలీదు. సో అదైతే తీసుకున్నాను, వేసుకోలేదా పక్కన పెట్టాను. ఇంక ఈ లోపల బ్లింకిట్లో ఇంకా పాలు, పెరుగు, క్రీము ఇవి పెట్టాను. మా మరిది వచ్చాడు కదా, సో తనకి ఏదైనా స్వీట్ చేద్దాంలే అని చెప్పి. సో ఫస్ట్ అయితే ఇంకా సింపుల్గా అయిపోయే స్వీట్ అంటే చెప్పా కదా కొంచెం నీరసంగా ఉంది, సో ఈజీగా అయిపోద్ది కదా అని చెప్పేసి జున్ను చేస్తున్నాను. జున్ను పౌడర్ ఉంది. పాపం తనైతే ఎందుకో నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పేసి అంటా ఉన్నాడు. కానీ నాకే దానికి స్వీట్ అంటే చాలా ఇష్టం అండి. మా మరిదికి కానీ మా ఆడపడుచుకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. మెయిన్గా ఈ పాయసం, పరమాన్నం ఇలాంటివి బాగా ఇష్టంగా తింటారు. వాళ్ళు వచ్చినప్పుడే ఇంక నేను కూడా చేసుకొని నేను కూడా తింటాను. ఎందుకంటే ఈ మామూలుగా రెగ్యులర్గా చేస్తే పిల్లలు తినరు, ఇంక అందుకే వాళ్ళు వచ్చినప్పుడే చేస్తా. సో ఇంక ఇప్పుడు ఏంటి అంటే నాకు అసలు గొంతంతా రాసిపోయింది కదా, నేను తినలేదు కానీ వాళ్ళ కోసం చేసి పెట్టాను అనమాట జున్ను అయితే. సో ఇది మామూలుగా జున్ను ప్యాకెట్ డిమార్ట్లో మొన్న తెచ్చాను కదా, అవి లీటర్ జున్నుకి 2 ప్యాకెట్స్ అండి. ఒక ప్యాకెట్కి ఒక ప్యాకెట్ పాలు అయితే సరిపోతాయి. సో స్వీట్ అనేది మన టేస్ట్ని బట్టి వేసుకోవడమే. ఇక్కడైతే నేను ఒక 2 ప్యాకెట్స్ పాలు, 2 ప్యాకెట్స్ జున్ను తీసుకున్నాను. అలాగే ఇలాచీ పొడి వేసేసి షుగర్ కూడా వేసేసి కలిపేసి ఇలా ఇడ్లీ పాత్రలో కానీ లేకపోతే ఏదైనా ఇట్లాంటి పాత్రలో పెట్టి 25 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే జున్ను రెడీ అయిపోద్ది. సో ఇది ఎలా వచ్చిందో చూపిస్తాను. యాక్చువల్గా మీకు ఇది వరకు కూడా చూపించాను, కాకపోతే వేరే వాళ్ళు అడిగారు. సో ఎలాగో చేస్తున్నాను కదా అని చెప్పి ఇంకా చూపించాను అనమాట. అయితే యాక్చువల్గా జున్ను ముందు రోజు చేశాను. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే క్యాబేజీ పకోడీ చేస్తున్నానండి. క్యాబేజీ తెచ్చి దాదాపు 3 వారాలు అయిపోతుంది. వాడకుండా అసలు అలా అంటే ఊరెళ్ళి రావడం అసలు ఏం ఒంట్లో బాగుండట్లేదు. ఊరి నుంచి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒకటి హెల్త్ ఇష్యూ వస్తూనే ఉందన్నమాట. సో అందుకే ఇంక పెద్దగా రెసిపీస్ కూడా ఏం చేయట్లేదు. ఇంక సరే అని చెప్పి ఇప్పుడు పప్పుచారు చేశాను. పప్పుచారులోకి క్యాబేజీ పకోడీ అయితే తింటారనమాట. క్యాబేజీ వేపుడు కంటే కూడా మా మరిదికి ఎక్కువ ఇష్టం ఇది, అంటే పకోడీ అయితే ఇష్టం. సరే ఇంకా తను అసలు వెజిటేబుల్స్ ఏవి తినేడండి మా మరిది అయితే. ఎందుకో మా చెల్లి ఏం వండి పెడుతుందో నాకు తెలియట్లేదు కానీ అస్సలు బంగాళదుంప తప్ప ఇంకా అసలు మిగతా కాయగూరలు ఏవి తినేడు అనమాట తను. ఇంక నేను ముందు రోజు కూడా బంగాళదుంప వండాను. ఇంక అందుకని చెప్పి ఇంక ఇవాళేమో క్యాబేజీ పకోడీ చేసి పప్పుచారు చేస్తున్నాను. సో ఇదిగోండి క్యాబేజీని అయితే ఫస్ట్ ఇలా కట్ చేసేసుకున్నాను. కట్ చేసేసుకొని ఇది వేడి నీళ్ళు, యాక్చువల్గా గోరువెచ్చని నీళ్ళల్లో వేస్తాను కదా ఇప్పుడు నేను. ట్యాప్లో వాటరే హాట్ వాటర్ లాగా ఉన్నాయి. ఇంకా వాటర్లో ఒకసారి వేసేసి ఇలా కడిగేసాను అనమాట. సో ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఆ తర్వాత కొంచెం పసుపు, అలాగే 1 స్పూన్ కారము, 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను గరం మసాలా అయితే వేసుకొని ఇదంతా అందరికి తెలిసిందే కదా. అయితే మనకి పకోడీ క్రిస్పీగా రావాలి అంటే బియ్యపిండి 1/2 కప్పు, అలాగే 1/2 కప్పు కార్న్ఫ్లోరు, శనగపిండి వేసుకోండి రుచి కోసం అనమాట. మైదా వేయొద్దు. మైదా వేస్తే ఏంటంటే క్రిస్పీగా రాదు, కొంచెం సాఫ్ట్గా ఉంటుంది పకోడీ అనేది. అదే మీరు బియ్యపిండి 1/2 కప్పు, కార్న్ఫ్లోర్ 1/2 కప్పు వేసారనుకోండి, పకోడీ అనేది చల్లారిన తర్వాత కూడా మనకి బాగా గట్టిగా వస్తుంది అనమాట. అంటే గట్టిగా క్రిస్పీగా బాగుంటుంది. మీరు ఒకవేళ మంచూరియా చేస్తున్నారు అనుకుంటే మాత్రం అప్పుడు బియ్యపిండి శనగపిండి వేయొద్దు. అప్పుడు మాత్రం మైదా 1/2 కప్పు, కార్న్ఫ్లోర్ 1/2 కప్పు వేయండి. ఇది సేమ్ పకోడీ లాగా ఉంటుంది కాబట్టి అలా కలుపుకున్నాను. ఇదేంటి అంటే 25 మినిట్స్ తర్వాత ఉడికిన తర్వాత మనకి జున్ను అయితే ఇలా తయారవుతుందండి. ఇదిగోండి, దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కొంచెం సెట్ అవుతుంది. చల్లగా తింటే చాలా బాగుంటుంది. నాకు ఎందుకో జున్ను పాలతో చేసే జున్ను కంటే కూడా ఇది చాలా ఇష్టం, కానీ నేను తినలేదులేండి. బయట అయితే అసలు చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది జున్ను. కొంచెమే 1/2 కేజీ జున్ను 150 అలా అమ్ముతున్నారు. సో చాలా బాగుంటుంది. ఎవరైనా జున్ను ఇష్టపడే వాళ్ళు ఇలా జున్ను ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. సో ఇదైతే నేను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ తర్వాత చెప్పే కదా పప్పుచారు చేశానని, పప్పుచారు ఎప్పుడు చూపించే రెసిపీ కదా అని చెప్పేసి ఇంకా
అంటే ఎక్కువసేపు వీడియో కూడా తీయలేకపోతున్నాను అనమాట, చాలా నీరసంగా ఉంటుంది. సో పకోడీ ఎందుకు చూపిస్తున్నాను అంటే, సో మీకు ఎవరికైనా ఈ పకోడీ అంటే ఇష్టంగా ఉంటుంది కదా, సో అప్పుడు ఎలాగా క్రిస్పీగా ఎలా రావాలి అని చెప్దామని చెప్పి ఇలా చూపిస్తున్నాను. మీరు గమనిస్తున్నట్లయితే చూడండి, పకోడీని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాను. అసలు ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా వస్తుందో, చాలా బాగుంటుందండి. చల్లారిన తర్వాత కూడా మనం చేసి పక్కన పెట్టేసుకుంటే చాలు, ఒక హాఫ్ అన్ అవర్ ఆగి తిన్నా సరే పకోడీ అనేది మెత్తబడిపోదు, గట్టిగా మనం ఉల్లిపాయ పకోడీ తింటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట. పప్పుచారు తోటి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ఇట్లా కాలీఫ్లవర్ కానీ క్యాబేజీ కానీ పకోడీ చేయాలి అంటే మైదా తీసేసి హాఫ్ కప్పు బియ్యం పిండి, హాఫ్ కప్పు కార్న్ఫ్లవర్, కొంచెం శనగపిండి, ఒక పావు కప్పు శనగపిండి వేసి చేయండి, చాలా బాగుంటుంది. సో ఇంకా నేనైతే చేసి పక్కన పెట్టేసి వచ్చేస్తే ఇంక వీళ్ళు చూడండి ముగ్గురు ఎలా కూర్చొని యూనో గేమ్ ఆడుతూ ఉన్నారు, యూనో కార్డ్స్. ఇంక నేను కూడా కొంతసేపు కూర్చొని ఇంకా అలాగా ఆడాను అనమాట. సో ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడితో ఆపేస్తా ఉన్నానండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.